బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కుషాయిగూడలో నడి రోడ్డు మీద తండ్రిని కత్తితో పొడిచి చంపాడు కన్న కొడుకు. ప్రాణభయంతో పరిగెత్తుతున్న తండ్రి వెంట నరరూప రాక్షసుల్లా వెంటపడ్డాడు. కత్తితో 15 సార్లు కసితీరా పొడిచి చంపాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలే హత్యకి కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటన జరిగినప్పుడు తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఒంటి నిండా కత్తిపోట్లే ఉన్నాయి. నడి రోడ్డుపై ఈ దాడి జరుగుతున్నా జనం ఎవరూ పట్టించుకోలేదు. కుషాయిగూడలో ఘోర ఘటన చోటు చేసుకుంది. అయితే కన్న తండ్రిని కొడుకే నరరూప రాక్షసుల మాడి కూడా కత్తితో నడి రోడ్డు మీదే పొడిచి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఇంట్లో ఆస్తి గొడవలు కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా అటు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎంత దారుణంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కసితీరా కూడా ఒక తండ్రిని కూడా చూడకుండా ఆ యువకుడు తన తండ్రిని ఎంత విచక్షణ రహితంగా పొడిచి చంపుతున్నాడు అనేది కూడా మన స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు జరిగిన ఘటన కూడా మనం చూస్తున్నాం. కన్న తండ్రిని కూడా చూడకుండా కత్తితో విచక్షణ రహితంగా కూడా నడి రోడ్డుపైనే నరికి చంపిన ఘటన చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దారుణ ఘటన తీసుకుంటుంది కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈసీఎల్ బస్ స్టాప్ వద్ద ఘటన జరిగింది. విచక్షణ రహితంగా కన్న తండ్రిని రోడ్డుపై కత్తితో పొడిచి కొడుకు హత్య చేస్తున్నాడు. ఈ ఘటన జరుగుతున్న సందర్భంలో కూడా స్థానికులు పెద్ద ఎత్తున అక్కడే ఉన్నారు, కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. మనం చూస్తున్న ఈ మధ్య కాలంలో మేడ్చల్లో కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యానికి బానిసై అన్నదమ్ములే పొడుచుకొని హత్య చేసిన పరిస్థితిని కూడా చూశారు. ఈ తరహా ఘటనలు హైదరాబాద్ లో తీసుకొస్తున్నాయి. ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి సంఘటన కత్తులతో నడి రోడ్డుపై పొడుస్తున్నా కూడా ఇలాంటి ఆపే ప్రయత్నం చేయడం కానీ అటు కాపాడే ప్రయత్నం చేయడం లేదు. అందులో విఫలమవుతున్నారు. సమాజం ఎటుపోతుందని చెప్పి కుటుంబ వ్యవస్థ, కుటుంబ మానవ సంబంధాలు ఎటుపోతున్నాయనేది కూడా అర్థం కాని పరిస్థితులు. ఈ రోజు కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్ లాలాగూడకు చెందినటువంటి మొగిలి, తండ్రి పేరు ఆర్ఎల్ని మొగిలి అని తెలుస్తుంది, 45 సంవత్సరాలు. తాను అంటే నిత్యం మద్యం సేవించి తరచూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నట్లుగా, మానసికంగా వేధిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కానీ ఏది ఏమైనా ఎంత వేధించినా కూడా తండ్రి పైన ఏదైనా కేసులు పెట్టి ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన కొడుకు. ఎందుకంటే ఒక కొడుకుని కన్న తండ్రి పెంచాడు, ఎంతో తనని ప్రయోజకుని చేశాడు. 25 సంవత్సరాలు తన భవిష్యత్తు కోసం ఆయన పెంచాడు. కానీ ఇక్కడ అమానుషంగా, దారుణంగా కొడుకే ఆ కత్తి తీసుకుని వచ్చి అక్కడ స్థానికులకు కూడా చూపిస్తూ ఆయన ఏదో మాట్లాడిన పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. కానీ ఇంత దారుణంగా కన్న తండ్రిని రోడ్డు మీదకి పరిగెడుతూ మనం విజువల్స్ లో గమనిస్తే తండ్రి ప్రాధేయపడుతున్నారు. 2 చేతులు చాచి ప్రాధేయపడుతున్నా కూడా కనికరించని ఆ కసాయి కొడుకుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ కసాయి కొడుకు అత్యంత దారుణంగా సాయికు ఆరేలి సాయికు కొడుకు పేరు తెలుస్తుంది. తండ్రి ప్రాధేయపడుతున్నా కూడా ఆపకుండా దాదాపు 14 నుంచి 15 కత్తిపోట్లు పొడిచినట్టుగా కూడా తెలుస్తుంది. అట్లీ సాయి కుమార్ కన్న తండ్రిని 14 నుంచి 15 కత్తిపోట్లు పెద్ద కత్తి తీసుకొచ్చి తండ్రి పారిపోతున్నా కూడా తండ్రి ఎక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసినా కూడా కింద పడ్డ వెంటనే అతని 2 కాళ్ళ మధ్య నుంచి కత్తితో అత్యంత విచక్షణ రహితంగా ఒక తండ్రి అని చూడకుండా అతను పెంచిన తండ్రిని ఈ విధంగా అసలు అంత దారుణంగా హత్య చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలాంటి కారణాలు, కుటుంబ వివాదాలు ఉండొచ్చు, ఏదైనా విభేదాలు ఉండొచ్చు, అయినా కూడా కన్న తండ్రిని 2 చేతులు చాచి పొడుస్తున్న సందర్భంలో కూడా ఆయన ప్రాధేయపడుతున్నా కూడా ఆ కొడుకు మాత్రం వినకుండా తను ఖచ్చితంగా హత్యకు అసమార్చాలని నిర్ధారించుకున్న నేపథ్యంలోనే 15 కందిపోట్లు పొడిచాడు. అక్కడి నుంచి స్థానికులతో ఏదో
మాట్లాడే నుంచి పారిపోయినట్లు కూడా తెలుస్తుంది. మృతదేహాన్ని స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి స్థానిక స్పీకర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించినందుకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కూడా కొద్దిసేపు కిషాయిగూడ పోలీసులుగా నిర్ణయించారు. ప్రధాన కారణం మద్యానికి బానిసే కుటుంబ సభ్యులను రోజు వేధిస్తున్నాడు. ఆ వేదనను భరించలేకనే కొడుకు సాయి కుమార్ హతమార్గాలను నిర్ణయించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొడుకు సాయి కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం స్పీకర్ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా ఈ తరహా ఘటనలు మనం చూడొచ్చు. ఈ మధ్య కాలంలో కుటుంబ మానవ సంబంధాలకు విలువ లేకుండా సొంత కుటుంబ సభ్యులనే రీసెంట్ గా మేడ్చల్లో సొంత సోదరుడిని మద్యానికి బానిసే వేధిస్తున్న నేపథ్యంలో సొంత తమ్ముడే హతమార్చాడు. ఇది మరో ఘటన కూడా మేడ్చల్లో జరిగింది. ఈ నేపథ్యంలో ఇది మూడో ఘటన. ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. మానవ సంబంధాలకు విలువ లేకుండా కన్న తండ్రిని కొడుకే ఒక కసాయి కొడుకుగా కూడా దారుణంగా సూచనగా హత్య చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసులు అయితే ఈ దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో కూడా మరిన్ని కీలక అంశాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. రెటిక కుషాయిగూడలో జరిగిన దారుణ ఘటనతో కూడా కలకలం సృష్టించింది. అయితే కన్న తండ్రిని కన్న కొడుకే నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా పట్టపగలే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటికే అటు నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, మనం చూస్తున్నాము అటు మానవత్వం మనిషి కూడా కన్న తండ్రిని ఏకంగా నడి రోడ్డుపై కత్తితో పొడిచిన ఘటన. అంటే ఇలాంటి ఘటనలు తరచూ కూడా ఈ మధ్య చూస్తున్నాం. అంటే శిక్షలు కఠినంగా పడనందుగా లేదా ఎవరు ఏం చేయలేరు అని ధీమాతోనే ఇలా ముందుకెళ్తున్నారా? అసలు ఎలా చూడాలంటారు? దీని డీటెయిల్స్ ఏంటి? చాలా రద్దీన అయినటువంటి ప్రాంతము, మిట్ట మధ్యాహ్నం, పైగా కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అందరూ చూస్తూనే ఉన్నారు. అప్పుడు తన వద్ద తీసుకొచ్చినటువంటి కత్తితో వాళ్ళ నాన్నని చాలా కర్కశత్వంగా, ఎందుకంటే ఆ చూస్తున్నటువంటి వాళ్ళందరూ అతన్ని కాపాడడానికి వెళ్ళాలని కూడా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే చాలామంది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కాకపోతే సాయి కుమార్ తీసుకొచ్చినటువంటి కత్తి వల్ల, ఎందుకంటే వాళ్ళ నాన్నని అత్యంత విచక్షణారహితంగా కూడా ఆ పొడిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే గుండెల మీద పొడుస్తున్నాడు, కాళ్ళ మీద పొడుస్తున్నాడు, చేతుల మీద పొడుస్తున్నాడు, ఎలా పడితే అలా. అంటే తన కోపాన్ని అంతా కూడా వాళ్ళ నాన్న మీద చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అంతమంది బైకుల మీద వెళ్తున్నారు, కార్ల మీద వెళ్తున్నారు, వాళ్ళందరూ కూడా అంత దగ్గరగా చూశారు కాబట్టి చాలా భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏకంగా అక్కడ ఒక మెడ్ ప్లస్ అనే ఒక ఫార్మా సంబంధించినటువంటి షాప్ కూడా ఉంది. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి గార్మెంట్ షాప్ కూడా ఉంది. వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సాయి కుమార్ వాళ్ళ నాన్నని చంపిన తర్వాత కూడా అతను అక్కడే నిలబడినాడు. అక్కడ నిలబడుకొని ఫోన్లు కూడా చేస్తున్నాడు ఇతరులకి. నేను మా నాన్నని చంపేస్తున్నానంటూ కూడా ఇతరులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చినప్పుడు కూడా అతను ఫోన్లో మాట్లాడి తన వద్ద ఉన్నటువంటి కత్తి ఏదో ఉందో ఆ కత్తి కింద పడేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఎంత కోపం పెంచుకున్నాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికి కారణం ఒకటే చెప్తున్నాడు. ప్రతిరోజు తాగి వస్తున్నాడు, ప్రతిరోజు న్యూసెస్ చేస్తున్నాడు, మా మదర్ని కానీ మమ్మల్ని కానీ అనవసరంగా తిడుతున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు, చాలా న్యూసెన్స్ అయిపోతుంది, ఆ టార్చర్ మేము భరించలేకపోతున్నాం, చాలా రోజుల నుండి చెప్తూనే ఉన్నాం, మద్యానికి బానిస అయిపోయిన పనులు చేస్తున్నాడు, పనులు చేస్తున్నటువంటి డబ్బులంతా కూడా తనే ఈ మందుకే పూర్తిగా వాడేస్తున్నాడు, ఇంట్లో కూడా ఏమీ ఇవ్వటం లేదు, ఈ యొక్క మెంటల్ టార్చర్ భరించలేకనే నేను మా నాన్నని చంపడానికి ఈ రకమైనటువంటి కత్తి తీసుకొని వచ్చి చంపేస్తానంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చెప్పారు. అయితే పోలీసులు మాత్రం దీని వెనకాల మరొక కోణం కూడా ఉంటుందని కూడా వారు భావిస్తున్నారు. ఏమన్నా కుటుంబ కలహాలతో పాటు ఆస్తి గొడవలు ఏమన్నా ఉన్నాయన్న దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఆ పోలీసు అదుపులో సాయి కుమార్ ఉన్నాడు కాబట్టి నిజంగానే ఎప్పటి నుంచి ఈ యొక్క మొత్తం మద్యానికి బానిసయ్యాడు, అంతగానే వీళ్ళని అంతా కుటుంబ సభ్యులంతా కూడా వేధిస్తున్నాడా లేదన్న దానిపై కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్లు చేస్తారు కాబట్టి పోలీసులు వారు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. అయితే ఇప్పుడు ముగిలికి సంబంధించిన విషయంలో ఆయన ఏం పని చేస్తాడు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు పూర్తిగా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా లాలాగూడ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నట్టుగా మనకు సమాచారం. అయితే లాలాగల్ నుంచి ఈసీఐల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కుషాయిగూడ ఎక్స్ రోడ్ దగ్గర అక్కడే ఎందుకు చంపాలనుకున్నారు అనే దానిపై కూడా పోలీసులు వారు పూర్తిగా సాయి కుమార్ నుంచి కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా దారుణమైనటువంటి సంఘటనగానే మనం భావించవచ్చు. ఎందుకంటే గత నెల రోజుల ముందు మనం చూసాము భార్యని ఏ రకంగా
ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి మరీ దారుణంగా పాడవేసడం చూసినటువంటి సంఘటన గురుమూర్తి దీనికి సంబంధించి ఇప్పుడు ఏకంగా కన్న తండ్రిని అంత విచక్షణారహితంగా చాలా దారుణంగా అంటే అతను పొడిచిన విధానం చూసిన తర్వాత ఎందుకంటే ఈ విజువల్స్ అంతా కూడా సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయ్యి అప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పక్కన వెళ్తున్నటువంటి బైక్ అతను కానీ కారు అతను కానీ దిగడానికి వాళ్ళు సంకోచించారు. అయితే ఒకసారి దాదాపు 12 సార్లు 13 సార్లు పొడిచిన తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత లెగడానికి వాళ్ళ నాన్న ప్రయత్నించినప్పుడు మళ్ళీ సాయి కుమార్ వెనక్కి రావడము, తర్వాత అదే కత్తితో చాలా విచక్షణారహితంగా కూడా అతను పొడవడము, తర్వాత కొంతమంది ఫోటోలు తీశారు. ఎందుకంటే సాయి కుమార్ వాళ్ళ నాన్నని ఇట్లా పట్టుకొని కత్తి గొంతు దగ్గర పెట్టినటువంటి ఒక ఫోటోలు కూడా రిలీజ్ అయ్యి ఎంత దారుణంగా అయితే పొడిచారంటే ఇక్కడ నుండి లెఫ్ట్కు సంబంధించినటువంటి చెయ్యి అంతా కూడా మొత్తం ఇక్కడంతా కోసేశారు. తర్వాత ఇక్కడ కూడా భారీగా డ్యామేజ్ జరిగింది. తర్వాత గుండె దగ్గర 3 పోట్లు అనేది దిగినట్టుగా తెలుస్తుంది. వెంటనే అక్కడ సాయి కొంచెం కూల్ అయిన తర్వాత కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ పోలీసులు కానీ వెంటనే సంఘటనా స్థలంలో అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడికి అడ్మిట్ చేసేటప్పుడు అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది అనేసి కూడా డాక్టర్లు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే ముగిలి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఎంటైర్గా ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోలీసులు క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ ఘటనకు ముందు ఏమన్నా అంటే ఈ ఘటనకి ఇలా చంపాలని ముందుగా ఏమన్నా ప్లాన్ చేసుకున్నాడు అతను కొడుకు ఎవరైతే ఉన్నారో? ఘటనకు ముందు ఏమన్నా ఇంట్లో ఘర్షణ జరిగిందా కుటుంబంలో? ఒకవేళ జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా చెప్పారా? ఇదేమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా చేసిందా, లేదంటే ముందు ఇలా చంపేందుకు ప్లాన్ చేసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్గా పక్క ప్రణాళికతోనే వాళ్ళ నాన్నని మట్టు పెట్టాలన్న ఉద్దేశంతోనే సాయి కుమార్ ఒక కత్తిని పర్చేస్ చేశాడు. పర్చేసిన తర్వాత వాళ్ళ నాన్న ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ముందుగా అతనికి ఒక అవగాహన వచ్చింది. అతను ఈసీఎల్ నుంచి కుషాయిగూడకు వస్తున్నాడని కూడా పక్కా సమాచారం వచ్చింది. ఒక బస్సులో దిగుతున్నాడని లేకపోతే అదే ప్రాంతం నుంచి అతను వస్తున్నాడని తెలుసుకున్న తర్వాత ఆయన కనపడగానే వెంటనే అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెంటనే తను తరుముతూ తన వద్ద తీసుకొచ్చినటువంటి కత్తితో చాలా ఘోరంగా అంటే పొడిచినటువంటి నేపథ్యం పడితే మొదటగా నిల్చున్నప్పుడు కొంచెం వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పొడుచుకుంటే వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న దాదాపు ఒక 50 మీటర్ల వరకు పరిగెత్తడానికి ప్రయత్నించారు. పరిగెత్తిన తర్వాత కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ స్లో డౌన్ అవ్వగానే మళ్ళీ సాయి కుమార్ తన కత్తి తీసుకొని వచ్చి అక్కడ చాలా విచక్షణారహితంగా కూడా అతను పొడిచినప్పుడు నేపథ్యం పడుతుంది. ఎందుకంటే ఒళ్ళు గగురు పొడిచే పరిణామంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతగా కోపాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే కొన్ని ఇండ్లలో ఆశతగాదాలు ఉంటాయి, లేకపోతే అనేక కలహాలు ఉంటాయి. కానీ ఇంతగా ఒక శత్రువుని చంపినట్టు ఒక కన్న తండ్రిని ఈ రకంగా సాయి చంపడానికి కేవలం అతను మద్యానికి బానిస అయ్యాడు, లేకపోతే టార్చర్ చేస్తున్నాడు, లేకపోతే న్యూసెన్స్ చేస్తున్నాడు అనే కోణం ఒకటేనే ఉందా? లేకపోతే గతంలో వీళ్ళిద్దరికీ మధ్య గొడవలు ఉన్నాయా? ఇంట్లో అసలు ఏం జరిగింది? కుటుంబ సభ్యులతో పాటు సాయి కుమార్ చెప్పే యొక్క వర్షన్ పైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో అసలు నిజంగానే ఎప్పుడు మట్టు పెట్టాలనుకున్నాడు, ఎప్పటి నుంచి కూడా ఈ పథక రచన చేస్తున్నాడు అనే అంశాలు కూడా మనకు పూర్తి స్థాయిలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాము అతని ఏజ్ కూడా పెద్ద ఏజ్ గలా కూడా కనిపించట్లేదు. అంటే ఈ వయసులోనే ఇంత కఠినాత్మకంగా ఎలా ఆలోచించి కన్న తండ్రిని ఎలా చంపాలనే ఆలోచనలు అసలు ఎలా వస్తున్నాయి? అండ్ అలాగే అతన్ని కూడా రోడ్డు మీద పరిగెత్తించి మరీ చంపడం వెనుక అంటే ఒక హీరోలాగా తను, ఎందుకంటే మర్డర్ జరిగిన తర్వాత కూడా మనం చూస్తున్నాము ఎవరెవరికో కాల్స్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. కొంచెం కూడా భయం లేదు. తన తండ్రిని చంపానన్న భయం కానీ లేదా ఒక హత్య చేశానన్న భయం కూడా తన ఫేస్లో అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే పోలీసులు కూడా అటు ప్రభుత్వం కూడా సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు అనుకోవచ్చా? కనీసం సాయి కుమార్లో కొంచెం కూడా భయభీత అనేది కనపడలేదు. ఒక కత్తితో తను చిన్నప్పటి నుంచి పెంచి పోషించినటువంటి కన్న తండ్రిని అంత కర్కశత్వంగా కూడా పూర్తి పొడుస్తున్నా కూడా అతను ఎక్కడ కూడా భయోందోళన అనేది కూడా కనపడలేదు. పోలీసులు వచ్చినా కూడా చాలా క్యాజువల్గా ఏమీ జరగనట్టుగా అతను ఫోన్ మాట్లాడుతూ ఉండడము, తర్వాత ఫోన్ ఇవ్వడము. కేవలం ఇప్పుడు సాయి కుమార్ ఒక క్షణిక ఆవేశం వల్ల మొత్తం కుటుంబం అంతా కూడా కకాకిల్లం అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తండ్రి వయసు కూడా దాదాపు కేవలం 45 సంవత్సరాలు, చాలా జీవితం ఉంది ఆయనకు కూడా. సో ఆయనను చంపేసినప్పుడు వాళ్ళ మదర్ కానీ వాళ్ళందరూ కూడా అనాథలు అయిపోయారు. ఇప్పుడు చాలా చిన్న వయసు, కేవలం 25 సంవత్సరాలు కూడా లేదు సాయి కుమార్కి.
అతను ఇప్పుడు ఉద్యోగం చేయాలా లేకపోతే కుటుంబం పోషించాలా అనేది కూడా మర్చిపోయాడు. ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తున్నాడు కూడా ఇప్పటికి ఎవరికి వివరాలతో తెలియలేదు. అతను క్షణికావేశంలో తన తండ్రిని చంపేశారు కాబట్టి అతను కూడా ఇప్పుడు జైలు పాలైనటువంటి పరిస్థితి కాబట్టి ఒకే కుటుంబంలో ఇద్దరు అంటే ఒకరు చనిపోయారు, ఒకరు జైలుకి వెళ్ళిపోయారు. ఇంకా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత దారుణమైనటువంటి సంఘటన. సో కుటుంబంలో ఎన్ని గొడవలనే ఉన్నా కానీ ఈ రకమైనటువంటి అటాకింగ్ అనేది ఎప్పుడు చూడలేదనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. పోలీసులకు వివరించేటప్పుడు కూడా వాళ్ళు వణుకుతూ భయపడుతూ కూడా పోలీసులకి జరిగినటువంటి సంఘటన ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్ అంతా కూడా క్లూస్ టీం వచ్చారు. క్లూస్ టీం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఆధారాలు అనేది వారు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కత్తి దొరికినప్పటికీ కానీ నిందితులు దొరికినప్పుడు కానీ కోర్టులో నిరూపణ చేసేటప్పుడు కొన్ని ఎవిడెన్స్ అనేది మస్ట్ షుడ్గా ఉండాలి కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది వాటంతా కూడా ఇప్పుడు క్లూస్ టీమ్స్ అనేది సేకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో సాయి కుమార్ని ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో ఎలాంటి అంశాలని అతను ఎందుకు వాళ్ళ నాన్నని ఇంత ఘోరంగా చంపాల్సి వచ్చినటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అవంతా కూడా డీటెయిల్స్ అయితే పోలీసులు సేకరిస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ. ఇక కూషాయిగూడలో జరిగిన దారుణ ఘటన మనం చూస్తున్నాము. అయితే కన్న తండ్రిని కన్న కొడుకు ఎంతో విచక్షణ రహితంగా ఒక కత్తి కొనుక్కుని మరీ వచ్చి కూడా రోడ్డు మీద పరిగెత్తించి తన కన్న తండ్రిని సుమారుగా 15 నుంచి అటు 16 కత్తిపోట్లు పొడిచి కూడా చంపేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఎంతో విచక్షణ రహితంగా మానవత్వం కోల్పోయి కూడా ఒక్క క్షణంలో క్షణికావేశంలో కూడా అతన్ని నరికి చంపిన ఘటన అయితే మనం చూడొచ్చు. అండ్ అలాగే నిందితుడు ఎవరైతే ఉన్నారో నరికి చంపేసిన తర్వాత కూడా ఇంత కూడా కొంచెం కూడా భయం లేకుండా తను ఎవరికో కాల్స్ చేస్తున్నాడు, అలాగే కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. అయితే ఇది చూసిన అటు రోడ్డు మీద ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా భయపడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు దగ్గరికి వెళ్ళే సాహసం అయితే చేయలేదు. ప్రస్తుతం నిందితుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.